ఇప్పుడు ఈ 20 రోజుల నుంచి నెల రోజులు జరుగుతున్న వ్యవధిలో సినిమా వర్సెస్ రాజకీయం అని అనుకోవచ్చా, లేదంటే రాజకీయ నాయకులే మొత్తానికి సినిమా ఇండస్ట్రీ మీద పడ్డరు అనే ఒక వాదనలు వింటా ఉన్నాము? ఎంతవరకు వాస్తవం? పరిస్థితుల్ని దృష్ట్యా మీరు ఏం చెప్తారు? రాజకీయ నాయకులు సినిమా వర్సెస్ అనడం కంటే పుష్ప వర్సెస్ రేవంత్ రెడ్డి అనొచ్చు. టైగర్ కదా, నల్లమల్ల టైగర్. ఆయనేమో స్మగ్లర్. అంటే శేషాచలం అడవుల్లో దొరికే శేషాచలం వర్సెస్ నల్లమల్ల, శేషాచలం అడవులు వర్సెస్ నల్లమల్ల అడవులు. ఓకే. అక్కడ శేషాచలం అడవుల దగ్గర తిరుపతి దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇక్కడ నల్లమల్ల అడవుల దగ్గర శ్రీశైలం మల్లన్న ఉంటాడు. ఇక్కడ పుట్టిన రేవంత్ రెడ్డికి అక్కడ అంటే అక్కడ పెరిగిన స్టోరీ పుష్పకు మధ్యలో జరుగుతున్న యుద్ధమే. అయితే ఆయన కూడా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా, ఫైర్ అన్నాడు. నిజమే, సినిమాలో ఫైరే, కానీ ఇక్కడ మాత్రం ఫైర్ అనుకుంటుగా, నేను ఫ్లవర్ అనేటట్టు రియల్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనుకుంటున్నాడు, వణికిపోతున్నాడు. అసలు సినిమాల్లో నేను పుష్ప 2 చూడలేదు, పుష్ప 1 చూసిన. పుష్ప 2లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద కూడా ఆయన ఏదో ఉచ్చబోస్తాడు అనేది కూడా వింటున్నాను, స్విమ్మింగ్ పూల్ అంటే. కానీ ఇప్పుడు ఈయన ఉచ్చబోసుకుంటుండు, షేక్ అవుతుండు ప్రెస్ మీట్ లో. నువ్వు ఎందుకంత షేక్ అవుతున్నావు? నీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్ను టార్గెట్ చేసిండు. రేవంత్ రెడ్డి చేసిండంటారా? 100% రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండు. ఆయన టార్గెట్ చేయడానికి కూడా మేము వ్యతిరేకిస్తాం, చేసుకోండి. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా నేను సక్క పూస కాదు, సుత్త పూస కాదు, నేను మీకోసమే నేను కష్టపడ్డా, తెలుగు వాళ్ళ ఖ్యాతిని పెంచిన అంటే నువ్వేమన్నా పూర్ణ లెక్క ఎవరెస్ట్ శిఖరం ఎక్కినావా? లేకపోతే మన మొన్న ఒక అంటే చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఒక చెన్నైలో నుంచి చెస్ ఛాంపియన్ అయింది. అట్లా ఛాంపియన్ గా నువ్వు భూకేష్ లెక్క ప్రపంచ ఛాంపియన్ అయినావా? అసలు నువ్వు ఏం చూసి పాన్ ఇండియా స్టార్ అయినావు? ఎర్ర చందన స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, పోలీస్ స్టేషన్ లో పోలీసులను ఎట్లా కొనాలి, ఇది చేసి నువ్వు పాన్ ఇండియా స్టార్ అయితే కొందరు ఎదవలు అంటారు. అన్నది ఎంటర్టైన్మెంట్ అన్న, ఎంటర్టైన్మెంట్ గా చూడాలి. ఎంటర్టైన్మెంట్ అంటే అన్న ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీలను కానీ మీ ఫ్యామిలీలను కానీ ఎవడన్నా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు చెప్పగలుగుతారా? ఎంటర్టైన్మెంట్ కూడా ఒక అర్థం ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది కదా. ఏంది అది ఇష్టం వచ్చినట్టు? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు ఫస్ట్ పుష్ప 1లోనేమో సమంతను తీసుకొచ్చి ఊ అంటావా అని వాడిచ్చారు. ఈ దీంట్లోనేమో శ్రీలీలను తీసుకొచ్చి వాడిచ్చారు, కుక్కనో ఏదో అది. తర్వాత ఎర్రచందనం చేయడం, స్మగ్లింగ్ చేయడం. అంటే ఇది ఎంటర్టైన్మెంటా? ఇది చూసిన 15 ఇప్పుడు ఈ పిల్లగాడు ఇప్పుడు ఇది ఎంటర్టైన్మెంటే కదా అని అంటారు. కానీ ఇప్పుడు ఎవరైతే శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్ ఉన్నాడో అబ్బాయి ఆ ఎంటర్టైన్మెంట్ గా చూడలేదు దాన్ని. అల్లు అర్జున్ అనేటువంటి ఒక దేవుళ్ళ లెక్క చూసుకొని దిల్సుఖ్ నగర్ దగ్గరనే వాళ్ళు ఉంటారట, ఆ పక్కింటోళ్ళు ఈంటోళ్ళు. ఎక్కడికి పోయినా తగ్గేదేలే పుష్ప, నేను ఈ రకంగా పుష్ప తగ్గేదేలే, పుష్ప 2 చూడాల్సిందే అమ్మా. 8 ఏళ్ళ అబ్బాయి నేను పుష్ప 2 చూడాల్సిందే. 3,000 రూపాయలు పెట్టి 4 పోయారు. ఈయన చెప్తున్నాడు, మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు ఈయన దగ్గర టికెట్లు ఉన్నాయా, ఇక ఇరుకుల సురుకు పెడతా అని చెప్పి కొట్టిండా? అసలు టికెట్ల ధర పెంచారు కానీ 3,000కి పెంచారు అనేది నాకు కూడా తెలియదు. పెంచింది ఎవరు? పెంచింది మళ్ళీ ఎవరు? రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అది. మరి నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ పుష్ప 2 మళ్ళీ వీళ్ళే సీతక్క గాని రేవంత్ రెడ్డి గాని ఆయన స్మగ్లింగ్ సినిమా తీసిండు, జై భీమ్ సినిమాకు మరి అవార్డు ఇవ్వాలి. మరి అక్క సీతక్క మీరు రేవంత్ రెడ్డికి తెలియదా మరి స్మగ్లింగ్ సినిమాకు బెనిఫిట్ షో ఎందుకు ఇచ్చిండు అక్క? జై భీమ్ సినిమాకు ఇవ్వలేదు. జై భీమ్ సినిమాకి ఎందుకు ఇవ్వలేదు అంటే ఈయన సీఎం కాదనుకో. ఇప్పటికైనా ఇంకా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి, అట్లాంటి సినిమాలకు కూడా ఇవ్వచ్చు. మీరు దేనికి ఇవ్వకుండా ఇప్పుడు దీనికే స్మగ్లింగ్ ఎర్రచందనం దానికి మరి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షో ఇచ్చినప్పుడు వాడెవడో మరి ఢిల్లీలో కూర్చుండి ఈయనకు జాతీయ అవార్డు ఇచ్చిండొచ్చు, ఆయన యాక్టింగ్ ఇచ్చారు. నిజానికి నటనకి ఇచ్చారు తప్ప నాకు తెలిసి సినిమా పరంగా సెలెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నిజానికి అల్లు అర్జున్ ఒక రేంజ్ లో యాక్టింగ్ చేస్తున్నాడు. ఆయన ఇన్వాల్వ్ అయితే ఎంత ఇన్వాల్వ్ అవుతాడు అంటే తెలంగాణ రాష్ట్రం సీఎం పేరే మర్చిపోయేంత ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ చేస్తాడు ఆ రేంజ్. ఇది ఎక్కడో కొట్టినట్టుంది కదా, ఇది కూడా తగిలింది.
ఇంకోటి ఇప్పుడు ఈయన అప్పటిదాకా సినిమాలలో ఉంటే ఏం కాదు, లేదంటే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఇంకో పలానా అన్యాయం జరుగుతుందని ట్విట్టర్ వేదికను ఇన్స్టాగ్రామ్ వేదికను అక్కడ మాట్లాడితే ఏం కాదు. ఈయన ఇప్పటికీ పుష్పరాజే అనుకుంటుడు. అల్లు అర్జున్ని నేను ఒక సినిమా యాక్టర్ను అని అనుకోవట్లే. నేను ఇంకా పుష్ప 2 నాతో సీఎం ఫోటో దిగకపోతే సీఎంనే మార్చేస్తా అని పుష్ప 2లో ఉందట. ఇప్పుడు మార్చి మరి రేవంత్ రెడ్డిని అందులో ఎర్రచందనం అమ్మి స్మగ్లింగ్ చేసి 1000 కోట్లు సంపాదించి దాంట్లో ఒక సీఎంను మారుస్తావు. భార్య అడిగిందని, ఫోటో అడిగిందని పోతే ఈగో అటు చేస్తే మారుస్తావు. ఇప్పుడు మేము అంటున్నాం చంద్రశేఖర్ రెడ్డి మీ మామ పెద్ద పొలిటీషియనే, మీ వైఫ్ పొలిటీషియన్ కూతురే. ఇప్పుడు అల్లు అరవింద్ మీ నాన్న పక్తు కమర్షియల్ వ్యక్తి, ప్రొడ్యూసర్. కొన్ని 1000 కోట్లు వస్తున్నాయి. మైత్రి మూవీస్ ఇప్పుడు వాళ్ళ నిర్మాతలను వాళ్ళ పేర్లు పెట్టారు కానీ వీళ్ళ వాట కూడా ఉంటుంది. అల్లు అరవింద్ వాట, అల్లు అర్జున్ వాట. పుష్ప సినిమా భారీ బడ్జెట్ సినిమా అని చెప్పారు కదా. భారీ బడ్జెట్ అంటే ఎంత పెట్టి తీసిర్రు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 కోట్లు అనుకుందాం. 500 కోట్లు కూడా కావు, ఎందుకంటే బాహుబలి వేసినట్టు అంత ఆ రేంజ్ లో సెట్టింగులు లేవు, ఆ కోటలు లేవు, అవన్నీ ఏం లేవు. మళ్ళీ అంత పెద్ద సైన్యం లేదు. అందులో సైన్యం అంటే ఇక రాజమౌళి పెడితే ఇటు 2000 మంది, అటో 2000 మంది, ఇటు కోటలు అటు కోటలు, మాహిష్మతి కోట, ఈ కోట అని పెట్టి ఏనుగులు ఇవి దుక్కులు పందో కథ వేసి 1000 కోట్లు పెట్టవచ్చు అనుకుందాం. ఇక 500 కోట్లు పెట్టిండ్రు పుష్పకు. భారీ బడ్జెట్ సినిమాలకు మరి బెనిఫిట్ షోలు ఇవ్వాలంటారు. భారీ బడ్జెట్ సినిమా ఎట్లయింది? అల్లు అర్జున్ కి 300 కోట్లట. మరి 500 కోట్లలో 300 కోట్లే. సినిమా హీరోలు అంతా తీసుకుంటే సినిమా ప్రొడక్షన్ కైనా ఖర్చు కంటే కూడా సినిమా హీరో తీసుకున్నది ఎక్కువ ఉంది కదా. సినిమా హీరోకు సుకుమార్కే నాకు తెలిసి 50% ఉన్నట్టుందని నాకు డౌట్ వస్తుంది. హీరోయిన్కి 20 కోట్ల వరకు. మరి ఇక మళ్ళీ మధ్యలో శ్రీలీలకు తీసుకుంటారు, రష్మికకు తీసుకుంటారు. మీరు మెయిన్ 4-5 ఇంత తీసుకున్న తర్వాత బడ్జెట్ ఎందుకు పెరగదు? మీరు తక్కువ తీసుకుంటే బడ్జెట్ తగ్గుతుంది. భారీ బడ్జెట్ అట్లయింది ఒకటి. భారీ బడ్జెట్ అన్న మొత్తం ఈ ఎపిసోడ్ లో అసలు అల్లు అర్జున్ చేసిన తప్పేంది? ఎందుకు అల్లు అర్జున్ మీద రాజకీయ నాయకులు ఈ రకంగా విరుచుకుపడుతున్నారు? అల్లు అర్జున్ చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ చేయడానికి కూడా ఏంటంటే ఆయనకు విపరీతమైన డబ్బు వచ్చింది చిన్న వయసులో. ఆల్రెడీ వాళ్ళ నాన్ననే కోటీశ్వరుడు, బోల్డ్ అంత డబ్బు ఉంది. ఈయన సొంతంగానే ఇప్పుడు పుష్ప 2కి 300 కోట్లు అంటారు. పుష్ప 1కో 100నో ఎంత తీసుకున్నాడో తెలియదు. మొత్తానికి 2 సినిమాలకు కలిపి 400-500 కోట్లు. మళ్ళీ ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళే. కాబట్టి ఇంత షార్ట్ పీరియడ్లో వస్తే ఈయన క్యారవాన్ అట 7 కోట్ల రూపాయలు. దాంట్లోనే 7 కోట్లు 7 లక్షలు కాదని చెప్పేది. 7 కోట్లు ఉంటే దాంట్లోనే బెడ్రూమ్లు ఉంటాయట, బాత్రూమ్లు ఉంటాయట. ఇలా ఫ్యామిలీతో ఎటన్నా పోతే అందులోనే పడుకోవచ్చు, అందులోనే బాత్రూమ్ పోవచ్చు, హాల్ ఉంటుంది, అన్ని ఉంటాయి, టీవీ ఉంటుంది, అన్ని ఉంటుంది. మళ్ళీ ఒకవేళ బోర్ల పడ్డా ఎవడన్నా షూట్ చేసినా ఏం చేసినా దానికి ఏం కాదట. అన్ని కోట్ల విలువైంది కొనుక్కున్నాడు. నిజానికి గంత లగ్జరీ. నువ్వు నిజంగా ప్రేక్షకులే నా దేవుళ్ళు, నా ఆర్మీ, లేకపోతే మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా ఒకటే అనుకున్నప్పుడు నీ మరి ఫ్యామిలీ అంటే నీ అభిమానులే నీ ఫ్యాన్స్ అవన్నీ అయినప్పుడు నీకు అంత లగ్జరీ అవసరం ఏముంది? నువ్వు నార్మల్గా అంటే నేను నారాయణమూర్తి లెక్క కూడా బతుకమంటలే, కానీ 7 కోట్లు పెట్టి సపరేట్ ఒకటి చేయించుకున్నావంటే ఇంకా అట్లాంటివి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా నీ ఫ్యాన్స్కి ఇన్సూరెన్స్ చేయించవచ్చు కదా.